కరీంనగర్లో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ నుంచి శివ థియేటర్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సాయిని మల్లేశం ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క జాతీయ పతాకాలతోటి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తారో ఇది కేవలం ఈ జాతీయ పతాకం ద్వారా దేశభక్తిని, మన యొక్క సార్వభౌమత్వాన్ని, జాతీయ భావాలను పెంపొందించడానికి ఈ యొక్క ర్యాలీలు అంతటా కూడా కరీంనగర్ జిల్లాలో అంతటా కూడా చేస్తున్నాం. మరి దీనికి విశేషమైనటువంటి స్పందన కలిసింది. ఈ యొక్క జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు, దానిలో ఆ యొక్క జెండాను చూస్తేనే మన యొక్క స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం, అదేవిధంగా దేశభక్తిని చాటడము, దేశ ఐక్యతను చాటడం కోసం ఈ యొక్క ర్యాలీలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగులు ఏవైతే ఉన్నాయో, ఒకటి తెలుపు శాంతికి, కాషాయము ధైర్యానికి, ఆకుపచ్చ మన యొక్క సమృద్ధికి, దేశం యొక్క సమృద్ధికి, మన పాడి పంటలకు నిలువుగా ఉంటుంది. అదేవిధంగా అశోక చక్రం ఏదైతే ఉన్నదో అది ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. మరి ఈ యొక్క ఇక్కడ పాల్గొన్నటువంటి ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మరి భారత్ మాతాకి. ప్రపంచ దేశాలలో ఈ యొక్క దేశాన్ని ముందు ఉంచడము జరిగింది. ఇలాంటి సమయంలో ఈనాడు మనము 15 ఆగస్టు జరుపుకోవడం అంటూ జరుగుతున్నది. ఈ 15 ఆగస్టు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేశ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే మనము ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు పశ్చిమ జోను ఆధ్వర్యం లోపల హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమము శాతవాహన యూనివర్సిటీ నుండి స్వామి వివేకానంద స్టాచ్యూ వరకు, శివ థియేటర్ దగ్గర స్టాచ్యూ వరకు నిలిచవడం జరిగింది. అదేవిధంగా ఇలా పౌరులందరూ ఏదైతే డిఫెన్స్ కాలేజీ వారు ఏదైతే పార్టిసిపేట్ చేశారో వారికి అందరికీ కూడా వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే మోడీ గారు సూచించిన ప్రకారం పిలుపు మేరకు కూడా హర్ ఘర్ తిరంగాలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన భారతీయ పౌరులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క భారతదేశం యొక్క ఐక్యతను చాటడానికి మోడీ గారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. దేశమంతా కలిసి ఉండాలి, కులమతాలు లేకుండా కూడా అందరం కలిసికట్టుగా ఉండాలని ఒక నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మనకు ఈ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మహానుభావులు, వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారందరి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. వారిని అందరూ కూడా స్మరించుకుంటూ అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తి బాటలో మనందరం కూడా నడుచుకోవాలని, అదేవిధంగా ఈ యొక్క మోడీ గారు ఏదైతే దేశం కొరకు దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచం లోపలనే మన స్థానము విశ్వగురు స్థానంలో ఉంచాలని అహర్నిశలు కష్టపడుతున్నారో వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క మనందరం కూడా భారతీయ ఏదైతే పౌరులందరం కూడా, అదేవిధంగా బీజేపీ నాయకులం కూడా అందరం కూడా కష్టపడుతూ ఎల్లవేళలా కూడా మోడీ గారికి అండగా ఉంటూ, మోడీ గారి యొక్క ఆదర్శంగా వారిని తీసుకొని ఈ యొక్క ఏదైతే వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా నిర్వహించుకుంటూ భారత్ మాతాకి జై. జాడి బాలరెడ్డి, పశ్చిమ జోన్ కరీంనగర్.